పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. అల్పపీడన ప్రభావంతో సుబ్బంపేట వద్ద రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అలల ధాటికి బీచ్ రోడ్ కోతకు గురవుతోంది. సుబ్బంపేట బీచ్ రోడ్డుపై వాహనాలను ఆపేశారు. కెరటాల నీరు దిగువకు ప్రవహించడంతో కొత్తపట్నం ప్రాథమిక పాఠశాల నీటి మునిగింది. ముంపు నీటిని మోటార్లతో తోడుతున్నారు. సుబ్బంపేట బీచ్ రోడ్ను కలెక్టర్ షాన్ మోహన్ సందర్శించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చూస్తున్నాం, కొత్తపట్నం ప్రాథమిక పాఠశాలే నీట మునిగిపోయిన పరిస్థితి. ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? ఇక్కడ ఉప్పాడ నుంచి వేరే గ్రామాలకు వెళ్లే వాళ్ళకి దారి ఏమన్నా మళ్లించారా? డీటెయిల్స్ ఏంటి? బిందు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున అలలన్నీ కూడా ఎగిసిపడుతున్నది ఉప్పాడ తీర ప్రాంతంలో. నిన్నటి నుంచి కూడా రాకాశాలలో ఎగిసిపడడంతో ఏదైతే ఉప్పాడకు ముందు ఉన్నటువంటి సుబ్బంపేట, అదేవిధంగా పల్లెపాలెం, రంగంపేట ఈ మూడు ప్రాంతాలన్నీ కూడా కెరటాలు ఎగిసిపడడంతో దిగువనున్న ప్రాంతాలన్నీ కూడా ముంపు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలలు ఉధృతంగా ఉండడంతో ఈ కాకినాడ వెళ్లేటువంటి బీచ్ రోడ్ పూర్తిగా ధ్వంసమైంది. కోతకు గురైన నేపథ్యంలో రాకపోకలను ఇంకా పూర్తిగా నిలిపివేశారు. సాధారణంగా ఉప్పాడ నుంచి పెద్ద మొత్తంలో మత్స్యకారులంతా కూడా కాకినాడ ఫిషింగ్ హార్బర్ కి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వాహనాలు నిలిపివేయడంతో వారు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అంటే ఆ వేగంగా వస్తున్న అలలు ఒక్కసారిగా సుబ్బంపేట దగ్గర రాక్ వాల్ ఢీకొని దాదాపు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపోయి రోడ్డు మీద పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో అధికారులు నిలిపివేశారు. ఇంకా అలలో దాటికి వచ్చినటువంటి సముద్రపు నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి ఆ కొత్తపట్నం ప్రాథమిక పాఠశాలకు ముందు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ముంపుకు గురైంది. అధికారులు కూడా స్పందించారు. వెంటనే 3 మోటార్ల సాయంతో ఆ ముంపులో ఉన్నటువంటి నీటినంతా కూడా తోడి ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ తిరిగి సముద్రంలోకి వదిలేయడం జరుగుతుంది. కొద్దిసేపటి కిందటే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. ఖచ్చితంగా ముంపుకు సంబంధించి ఏదైతే కోత గురవుతుందో ఆ ప్రాంతాలను కూడా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. అయితే వాస్తవంగా చూసినట్లయితే దాదాపు 50 సంవత్సరాల కింద నుంచి కూడా ఉప్పాడ తీర ప్రాంతం అటు భౌగోళికంగా కానీ వాతావరణ మార్పులు పరిస్థితుల వల్ల కానీ కోత గురవుతూ వస్తుంది. దాదాపు 1 కిలోమీటర్ మేర వరకు కూడా సముద్ర గర్భంలో మొత్తం ఉప్పాడ ప్రాంతం అంతా కూడా కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఉప్పాడ తీర ప్రాంతానికి 323 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆ నిధులు త్వరితగతిని తీసుకువచ్చి ఉప్పాడ మునిగిపోకుండా శాశ్వతంగా కోత నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.